గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అంటే గోదావరి జిల్లాలలో మీరు ఏ ఊరికి వెళ్ళి చూసినా కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి అంబరాన్ని అంటేలాగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఏడాదిలో ఒక్కసారి జరిగే పండుగ కాబట్టి ఎక్కడున్నా సరే పిల్ల జల్ల అందరూ కూడా ఫ్యామిలీలతోటి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే అందుకు తగ్గట్లుగానే ఇవాళ నేను జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నవి ఎంతో గ్రాండ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా అంతరించిపోతున్న కళలను ఇవాళ తెలిపే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ అంటే వివిధ వేషధారణలో ఇక్కడ ఉన్నారు. అంటే వీరంతా ఒకప్పుడు మనకి సెల్ ఫోన్లు కానీ ఈ రేడియోలు కానీ టీవీలు కానీ ఇవేవి లేని రోజుల్లో ఏదైనా ఒక సమాచారం చేరవేయాలి అని అంటే ఇటువంటి వేషధారణలోనే వాళ్ళు ఊర్లలోకి వచ్చి గ్రామాల్లోకి వచ్చి వారు అనౌన్స్మెంట్ లాగా చేసేవాళ్ళు. మరి అసలు ఏంటి అసలు వీళ్ళ గురించి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, అసలు వాళ్ళతోటి మాట్లాడదాం. నమస్తే సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే అంటే ఇవాళ ఇక్కడ ఈ విచిత్ర వేషధారణ అన్నవి ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. అంటే చాలా మందికి అసలు తెలియవు కూడా కొన్ని అంటే ఈ కళల ద్వారా అంటే నేటి సమాజం ఏం తెలుసుకోవాలి అంటే ఏ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు? మీరు అన్నట్టుగా ఈ జనరేషన్లో ఎవరికి కూడా వీటి గురించి తెలియదమ్మా. 4 దశాబ్దాల క్రితం ఈ యొక్క కళాకారుల్ని పోషించేవారు అప్పుడు గ్రామ పెద్దలు. ప్రతి సంక్రాంతికి కూడా కొమ్ముల ఆటలు ఇలాగ మారువేషాలు వేసుకునే వీళ్ళు గంగిరెడ్ల ఆటలు ఇవన్నీ ఉండేవి. మళ్ళీ 4 శతాబ్దాల తర్వాత ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళని పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉందమ్మా. సార్ మీరేం చెప్తారు? ఓకే, మనం వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాము. అని అంటే ఈ ఫెస్టివల్ టైంలో మాత్రమే వీళ్ళు కనిపిస్తారు, తర్వాత మనకి ఎక్కడా కూడా కనిపించరు. అంటే చాలా మందికి అంటే ఇటువంటి వేషధారణలో చాలా మందికి తెలియవు కూడా ఏంటి అన్నది. నమస్తే అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే మీరు ఎవరు, మిమ్మల్ని ఏమని పిలుస్తారు, మీ వేషధారణ ఏంటి? కుర్రు కొండదేవరాన కొయ్యదేవరాన. ఇక్కడ కొయ్యదొరలం కాదండి, కొండదొరలం కొయ్యదొరలం. అట తగిలి వైరావారం ఈరావారం రంపచోడవరం మారేడుమిల్లి అక్కడెక్కడో కొండల్లో బతికే కొయ్యదొరలం. ఇక్కడ జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయని చెప్పి సందడి చేద్దామని వచ్చాం. చింకలు పడుతూ తోడలు పెడుతూ బాణాలతో ఆడిపాడి చేసేవాళ్ళని మమ్మల్ని అందరినీ కొండదొరలం కొయ్యదొరలం అంటారండి. కొండదేవరాన కుర్రు. ఇది కొండదేవరులు. అంటే అప్పట్లో అడవిలో కనిపించేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. మీరెవరు, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మమ్మల్ని కొమ్మదాసులు అంటారక్క. పూర్వం మరి మన సంక్రాంతి పండుగ జరిగినప్పుడు చెట్టు ఎక్కి చెట్టు పెంచి దుక్కేస్తాను, పప్పలు పెడతారని వస్తాము. సో ఈ సంబరాలు అనేవి అంబరాన్ని అంటే విధంగా జరుగుతున్నాయని మన జగ్గంపేటలో ఇక్కడికి వచ్చాము. మేము కొమ్మదాసులు ప్రతి చెట్టు మీద మేమే ఉంటాం. కొత్త సంవత్సరం వచ్చామంటే మేము వచ్చేస్తాం. అప్పయ్య గారు మాకు పప్పలు పెడతారు. అలాగే మేము అప్పయ్య గారి దగ్గర పెద్ద పెద్ద బంగారాలు తెస్తాం. తెచ్చేసి ఇచ్చేసి పప్పలు తినేసి పండగకి వెళ్ళిపోతామండి అమ్మా. అలాగేనండి. అలాగే ఊర్లలో ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, సోది శబ్దమమ్మ సోది అని చెప్పేసి ఊర్లలో తిరిగేవారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి మీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. నమస్తే అండి, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సోది చెప్తానమ్మ సోది, కాచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, పలుకు, పెదవాడ కనకదుర్గమ్మ పలుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలే మహారాజు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చల్లగా ఉండాలా, పిల్లా పాపలు చల్లగా ఉండాలా. ఈ ధనుర్మాసం ఏళ్ళల్లా ఇంటింటికి తిరిగి సోదరు చెప్పి పెద్దల దీవెలు అందించి మీరిచ్చే బట్టలు పిండి వంటలు తీసుకొని దీవించెళ్ళేదే సోదమ్మ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ధరించిన వేషం ఇది. ఆనాడు వెంకటేశ్వర స్వామి సోదమ్మ వేషం ధరించి వచ్చి పద్మావతి దేవుని పెళ్ళాడిండే మా తల్లి పద్మావతి దేవుని పెళ్ళాడిండు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ధనుర్మాస వేళల్లా ఇంటింటికి తిరిగేదే సోదమ్మ. సోదమ్మ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తుంది మా తల్లి. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు యాంకరమ్మ, నీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఓయ్ ఓయ్ సంగమా ఓంకారలింగమా నాణ్యమైన సంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండు నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు హరహర మహాదేవ. సాంబశివుని కరుణ కలుగు హరహర మహాదేవ. శ్రీశైలం మల్లన్న హరహర మహాదేవ. ద్రాక్షారం భీమన్న హరహర మహాదేవ. కాశీలోన నీ పేరు హరహర మహాదేవ. గయాలోన నీ పేరు హరహర మహాదేవ. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమహేంద్రవరం అండి.
మేము పొలానికి కన్నమ్మ జంగమ దేవర్లము. మరి సంక్రాంతి రోజుల్లో పెద్దల్ని దీవిస్తూ పూర్వీకులు దీవిస్తూ మీకు పెద్దలు స్వర్గం నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెబుతూ పెద్దల్ని పొగిడేదే ఈ జంగమ దేవర. మరి సంక్రాంతి టైంలో పిండి వంటలన్నీ వడ్డించి మా పెద్దలకి చెప్పండి అని చెప్పి వీరితో కబురు పంపేదే జంగమ దేవర. కనుక మన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇది జంగమ్మ దేవుళ్ళు. అలాగే మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మేము బుడబక్కల వాళ్ళమండి. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి గ్రామానికి కూడా వచ్చి ఈ బుడబక్కల వాళ్ళు దీవించి వెళుతూ ఉంటారు. అంబారావు జగదంబారావు అంబరవేడి బాలారావు నగమల పట్టి వెలుగుతున్నది సగా దేవరా పూజలు కలిగి జయము 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 కలిగి శుభం కలిగి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టౌషధాలతో శుభంగా ఉండాలి. జయం మేల్ 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 ఇందరా లోకమాత మారమ మంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కంజక ఆ లక్ష్మీదేవి మీ ఇంట సిరి సంపదలు ఇవ్వాలా. సంక్రాంతి పండగకి అందరూ శుభంగా ఉండాలి. జయం 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 రాజమండ్రి అండి. అలాగే మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది చూస్తున్నారు కదా, అంటే విచిత్ర వేషధారణలో ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ ఈ సంక్రాంతి సంబరాలు పాలు పంచుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉందని వారు చెప్తున్నారు. అలాగే చూసే వాళ్ళకి కూడా ఎంతో కన్నుల విందుగా ఉంది ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం. ఇది జగ్గంపేట నియోజకవర్గంలో నెలకొన్న సంక్రాంతి సంబరాల విశిష్టత. కెమెరామెన్ చైతన్యతో హరీష, 10 TV, జగ్గంపేట.